సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మనుషులతో కోరుచున్నాడు, మనుషుల మాటలు వినాలని కోరుచున్నాడు. కాబట్టి ఆ దేవుని మనం ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. దేని కొరకు దేవుడు మనలందరినీ పుట్టించాడు? ఏమిటి ఉద్దేశం? వాట్ పర్పస్ హి క్రియేటెడ్ us? పర్పస్ లేకుండా ఒక సృష్టి జరగదు. మానవులైన మనము మనకు తెలిసిన బుద్ధి జ్ఞానంతో ఏ వస్తువు తయారు చేసినా దాని పర్పస్ వాడు తెలిసే చేస్తున్నాడు. అలాగనే ఈ సృష్టికర్త అయిన దేవుడు కూడా మనలందరినీ పుట్టించినప్పుడు మనల గురించి ఆయన ఒక ఉద్దేశం ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. దేని కొరకు దేవుడు మనలందరినీ పుట్టించాడు? ఏమిటి ఉద్దేశం? 148వ కీర్తనలో మనం చదివితే దాని క్లియర్గా వివరంగా చెప్పబడి ఉంది. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అంటే స్తోత్రం చేయుడి అని అర్థం. ఎందుకు స్తోత్రం చెల్లించాలి? అని నిరంతరం స్తోత్రహరుడై ఉన్నాడు. యెహోవాను స్తోత్రించుడి, ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక అని మనకు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది.